నల్ల లావు దయ్యం. ఒకసారి కృష్ణపురం అనే ఊరిలో ఒక చిన్న కుటుంబం నివసించేది. ఆ ఊరు చుట్టుపక్కల గుట్టలు, చెట్లు, పచ్చటి పొలాలతో సుందరంగా ఉండేది. కాని ఊరి చివరలో ఉన్న ఓ పాత భవనం గురించి మాత్రం అందరూ భయంతోనే మాట్లాడేవారు. ఆ భవనంలో నల్ల లావు దయ్యం ఉంటుందని ఊరంతా నమ్మకంగా చెబుతారు. అందుకే ఏ ఒక్కరూ ఆ పక్కనకే వెళ్లేవారు కాదు. ఎవరైనా రాత్రి అక్కడికి వెళ్తే తిరిగి రాలేదని చెబుతారు. కొంతమంది యువకులు ధైర్యంగా వెళ్లి మరల తిరిగిరాలేదు. అది ఏమాయా ఎవరూ తెలుసుకోలేరు. ఒక రోజు విశాల్ అనే యువకుడు తన ఫ్రెండ్తో కలిసి ఆ మిస్టరీని ఛేదించాలనే సంకల్పంతో ఆ భవనంలోకి వెళ్లాడు. అతనికి భయమే ఉండేది కాదు. దయ్యాలు ఉంటాయంటే నమ్మలేను, కనుక నాకు చూస్తే గాని నమ్మలేను అన్నాడు. రాత్రి 12 గంటల సమయంలో ఇద్దరూ టార్చ్లతో ఆ భవనంలోకి అడుగుపెట్టారు. ఆ భవనం లోపల చాలా పాతగా, ముండ్ల చెరిపే సువాసనతో, గాలిలో జలజలమని శబ్దాలు వినిపించాయి. టార్చ్ వెలుతురులో పాత ఫోటోలు, బూడిద కట్టిన వస్తువులు, విరిగిన మిర్రర్లు కనిపించాయి. అప్పుడే అచూకీగా ఓ గదిలో నుండి ఓ చిలిపి నవ్వు వినిపించింది. హాహాహా అంటూ వచ్చిన ఆ శబ్దం ఊహించని విధంగా భయంకరంగా ఉండేది. అతడు వెనక్కి తిరిగి చూడగానే అక్కడే ఒక నల్లటి, బలిష్టమైన, లావుగా ఉన్న ఆకృతి కనిపించింది. అది మనిషిలా కాదు, దయ్యంలా కాదు, కానీ కళ్ళు ఎర్రగా మిన్నుమిన్ను మెరుస్తూ, నెమ్మదిగా ముందుకు వస్తోంది. విశాల్కు ఆ క్షణం జీవితం గాలిలో కరిగిపోతున్నట్టే అనిపించింది. తన ఒడిలో ఉన్న టార్చ్ చేతుల నుండి జారిపోయింది. అతని మిత్రుడు అరుస్తూ బయటకు పరుగెత్తాడు. కాని విశాల్ మాత్రం ఆ దయ్యానికి ఎదురయ్యేంతవరకు అక్కడే ఉండిపోయాడు. ఆ నల్ల లావు దయ్యం తన గంభీరమైన స్వరంలో, ఏం కోసం వచ్చావు అని అడిగింది. విశాల్ గాభరాగా, నువ్వు ఎవరో తెలుసుకోవాలనుకున్నాను అన్నాడు. దయ్యం నిశ్శబ్దంగా హాస్యం చేసింది. నన్ను తెలుసుకుంటే నీ జీవితం ఇక్కడే మిగిలిపోతుంది అంటూ గట్టిగా కేక వేసింది. ఆ కేకతో అంత భవనం నడుం వరకు కంపించింది. విశాల్ మరొక క్షణం ఆలస్యం చెయ్యకుండా బయటికి పరుగెత్తాడు. ఆ రోజు తరువాత నుండి విశాల్ ఎవరికీ ఆ అనుభవాన్ని పూర్తిగా చెప్పలేకపోయాడు. కాని ఒక మాట మాత్రం అన్నాడు, నన్ను ఎవరు నమ్మకపోయినా ఫర్వాలేదు. కాని ఆ నల్ల లావు దయ్యం నిజంగా ఉంది. అది మామూలు దయ్యం కాదు. అది అపరాన్ని వెళ్లగొట్టే ఒక శక్తి. ఆ పాత భవనానికి కాసింత కూడా దగ్గర కావద్దు. అందుకే ఈ రోజు కూడా కృష్ణపురం వాసులు భవనాన్ని దాటి వెళ్లే ముందు 2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే నల్ల లావు దయ్యం ఇంకా అక్కడే ఉంటుంది. ఎదుటివాళ్లు వస్తే మరల ఒక కథ మొదలవుతుంది. కథ పేరు రహస్య గుహ. ఒక కాలంలో దక్షిణ భారతదేశంలోని దట్టమైన అడవుల మధ్య, చుట్టుపక్కల గ్రామాలకు తెలియని ఒక రహస్య గుహ ఉండేది. ఆ గుహ గురించి ఎన్నో కథలు, గాథలు గ్రామస్తుల నోళ్లలో వినబడుతూ వచ్చేవి. ఎప్పుడైనా దాని దరిదాపుల్లో ఎవరైనా వెళ్లినా వారు తిరిగి రాలేదని చెబుతారు. అందుకే ఆ ప్రాంతం భయంతో కూడిన శూన్యంగా మారింది. అయితే యువకుడు అర్జున్ మాత్రం అలా భయపడేవాడు కాదు. అతను పురాతన చరిత్రలో గాఢమైన ఆసక్తి కలిగి ఉండేవాడు. ఒక రోజు గ్రామ పెద్ద మనిషి దగ్గర ఉన్న పాత పుస్తకాలను చదువుతూ, అతనికి ఒక పాత పటంలో నగ్నేశ్వర్ గుహ అనే ఒక ప్రదేశం గుర్తింపు వచ్చింది. అదే ఆ రహస్య గుహ అని అర్థమైంది. అర్జున్కి ఊహ తప్పలేదు. అతను తన స్నేహితులు ముగ్గురితో కలిసి ఒక యాత్రకు సిద్ధమయ్యాడు. అనిల్, మేఘన, మరియు రవి. వాళ్లంతా అడవి లోతుల్లోకి ప్రయాణం ప్రారంభించారు. అడవిలోని రహస్యదారుల మధ్య, మూలుగుతున్న అడవి జంతువుల మధ్య, చివరకు ఒక పెద్ద రాతిపర్వతం కనిపించింది. ఆ పర్వతంలోని పగుళ్ల మధ్య ఒక చిన్న ప్రవేశద్వారం ఉంది. అదే రహస్య గుహ ప్రవేశం. గుహలో అడుగుపెట్టిన వెంటనే చల్లదనంతో కూడిన గాలి వారిని తాకింది. లోపలికి వెళ్లే కొద్దీ గుహ గర్భంలో ఉన్న నిక్షిప్త సంపద, శిలాశిల్పాలు, పురాతన లిపులు వారికి ఆశ్చర్యం కలిగించాయి. కాని ఆ గుహ ఒక రహస్య భద్రతా వ్యవస్థతో కూడినదని వారికి తెలియదు. ఒక్కసారి లోపలికి ప్రవేశిస్తే, తప్పుడు దారిలో అడుగేస్తే గుహ స్వయంగా మూసిపోతుంది. అర్జున్ పురాతన లిపులను చదివి, దాగి ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఒకచోట ధైర్యమే ద్వారం, జ్ఞానమే కిరీటం అనే శిలా పద్యం ఉన్నది. అర్థం చేసుకుని వాళ్లు సరైన మార్గంలో ముందుకెళ్లారు. అప్పుడు వారికి ఒక పెద్ద మండపం ఎదురైంది.
అక్కడ మధ్యలో ఒక బంగారు తాళం ఉన్న పెట్టె. దానిపై శిల్పంగా నిద్రిస్తున్న సర్పం ఆకృతితో. పెట్టెను తీయగానే గుహలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక నిరంతర మార్గం మూసుకుపోయింది. అంతలో అర్జున్ దాని పక్కనే ఉన్న శిల్పాలను గమనించి, సరిగ్గా ఒక పూజా విధానాన్ని అనుసరించి తాళం తీయగా, ప్రకంపనలు ఆగిపోయాయి. పెట్టెలో ఉన్నది మాత్రం ఏమి తెలుసా? ఒక పురాతన గ్రంథం, దానిలో దేశానికి చెందిన గోల్డెన్ డైనాస్టీ గురించి రహస్య సమాచారంతో పాటు, కొన్ని దాగిన ఖజానాల దారుల మ్యాప్. ఈ గ్రంథం ద్వారా, అర్జున్కి కొత్త మిషన్ మొదలైంది. దేశ చరిత్రను తిరిగి వెలుగులోకి తేల్చే ప్రయత్నం. ఆ రోజు నుంచి, రహస్య గుహ ఒక మిస్టరీగా మిగిలిపోలేదు, అది చరిత్రలో భాగమైంది.